హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. నిన్న లైవ్ వీడియో పెట్టాను గదా! పెళ్లి వీడియో. నేను అదే పెళ్ళికి వెళ్ళానండి. పెళ్లి అయిపోయిన తర్వాత తినేసాము. తినిన తర్వాత ఐస్ క్రీమ్స్ పెడితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొనైతే కొద్దిసేపైతే అక్కడ కూర్చొని తిన్నాము. తినిన తర్వాత ఇక్కడ మళ్ళీ లోపలికైతే వచ్చేసి కొద్దిసేపు ఇక్కడ ఇట్లా కూర్చున్నామనమాట. వీళ్ళంతా మా గల్లీ ఫ్రెండ్స్. అందరూ గల్లీ వాళ్ళు. అందరం కలిసి వెళ్ళామనమాట. ఇక అందరం కలిసే వచ్చాము. ఇంకా స్టేజ్ పైన అయితే చాలామంది ఉన్నారనేసి అయితే మేము కిందనే కూర్చున్నాము. ఇక వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎక్కొచ్చలేదు స్టేజ్ పైకి అనేసి అయితే ఎక్కలేదు అనమాట. మా ఫ్యామిలీ అయితే అందరం వెళ్ళామండి. ఎందుకంటే మాతోటి కొంచెం క్లోజ్గా ఉంటుంది. ఏదైనా నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే ఫాస్ట్ ఉంటుండే. తనైతే నేను ఏ హెల్ప్ అడిగినా చేస్తుండే అనమాట. నాతోటైతే చాలా బాగుంటుంది. తను వెళ్తుంటే చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనతోటి ఒకరు క్లోజ్గా ఉండి వెళ్తే ఎవరికైనా బాధే ఉంటుంది కదా! నిన్ననైతే మాకైతే అలాగే బాధ అనిపించిందండి. ఇక ఆడపిల్ల అన్నప్పుడు తప్పదు కదా! ఎన్ని రోజులు ఉన్నా ఒక అత్తగారింటికి వెళ్ళడం అనేది కామన్. ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట. మా వారు, మా బాబు, మా పాప, నేనైతే కలిసి అయితే ఒక ఫోటోనైతే దిగేసాము. ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళి అంటేనే డ్యాన్స్లు కదా! డ్యాన్స్ లేకుండా పెళ్ళి అనేదే లేదు కదా! ఓకేనా. ఈ చిన్న వీడియోస్ అయితే తీశానండి. నాది వీడియో మొత్తం లైవ్లో ఉండడం వల్ల నా ఫోను లైవ్ పెట్టడం వల్ల నాకైతే ఏ వీడియోలు అయితే తీసుకోవడానికైతే వీలు కాలేదు. లైవ్ అయిపోగానే ఛార్జింగ్ ఇట్లా అయిపోయిందనమాట. ఓకేనా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అబ్బా, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.